హాయ్ అండి, ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను. ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ వితౌట్ షేప్ బెల్ట్. నేను చెప్పాను కదండి, కింద నేను హ్యాండ్ కోసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాను. అంటే మనం బోర్డర్ని మీద కుట్టేసుకుని తిప్పేసుకోవాలన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ రెండింటికి మధ్యలో మీరైతే పైపింగ్ వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేనైతే హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు మీకు చూపించాను కదా, అలా కట్ చేయడం వల్ల నాకు అతుకులు పడలేదన్నమాట. లైనింగ్ క్లాత్కి, ఒరిజినల్ క్లాత్కి అంటారా కొంచెం లైట్గా పడతారు తప్ప ఇంకెక్కువ పడదు. ఫినిషింగ్ కొంచెం బాగా వస్తుంది అనమాట. సో చాలామంది మాకు 1 మీటర్ కన్నా ఎక్కువ పట్టదు, 1 మీటరే పడుతుంది అంటారు కదా, వాళ్ళకి ఎక్కువ అతుకులు పడతాయి. సో అతుకులు తక్కువ పడే కొద్దీ మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అది మీరు బ్లౌజులు కుట్టే వాళ్ళైనా సరే, బ్లౌజులు ఇచ్చే వాళ్ళైనా సరే, ఈ వీడియో చూస్తే మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత తక్కువ బ్లౌజ్ పీస్ పెడితే అంత తక్కువ ఫినిషింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా పీలుకుపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎంత మంచి క్లాత్ అయినా, ఎంత గట్టిగా కుట్టినా పీలుకుపోవడం కామన్, జాయింట్ పడిందంటే. సో కాబట్టి లైనింగ్ క్లాత్కు జాయింట్ పడకుండా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు సైడ్కి లైట్గా అతుకులు పడతాయని చెప్పాను కదా, ఇది ఖర్చుల్లోకి వెళ్ళిపోతుందిలేండి. మనకి ఏమి బ్లౌజ్ బయట ఏం కనిపించదు అసలు. కొంచెం ఇలాగా నీట్గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మనకి కొంచెం అతుకైతే పడుతుంది. ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని, ఆర్మ్ లూజ్ దగ్గర ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, రెండో హ్యాండ్ కూడా నేను ఇలాగే రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. నేను చెప్పాను కదా, నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత దీని మీద ఒక కుట్టు వేసుకుని అప్పుడు కట్ చేస్తానని, ఇప్పుడు అదే చేశాను అనమాట. నేను చూడండి, ఎలాగైతే ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఉందో సేమ్ అలాగే వేసి ఇప్పుడు కట్ చేస్తాను. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది, కన్ఫ్యూజన్ అవ్వదు. అస్సలు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఎలా కట్ చేసామో సేమ్ అదే విధంగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మిడిల్ ఒక డాట్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ కటింగ్లో కూడా చెప్పాను, ఇక్కడ మన ఉక్సు పట్టి దగ్గర డాట్ వేసుకుంటే మనకి ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. సో అయిపోయిందండి, దీంతో ఏం షేప్ బెల్ట్ అవి ఏం ఉండదు. తర్వాత రెండోది కూడా అంతే, సేమ్ మార్కింగ్ పైనే కుట్టుకుంటూ వెళ్ళండి ఇలాగా. ఇది అయిపోయిన తర్వాత దీని పక్క నుంచే మళ్ళీ ఇలాగ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇలా చక్కగా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే జాయింట్ వేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు జాయింట్ వేసుకుంటూ ఇలాగా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడాని. సో మీకు కావాలనుకుంటే ఓవర్లాక్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక డాట్ వేస్తానని చెప్పాను కదా, సో ఆ డాట్ కూడా వేసేసానండి. చూడండి, అయిపోయింది రెండు కూడాని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఖచ్చితంగా నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి. డాట్ ఇలా తిన్నగా వేసేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా అంతే, నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి, షోల్డర్కి తిన్నగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి. దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి. ఇలాగా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చూసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాక్ కన్నా ఫ్రంట్ కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఇస్తాం కదా, ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ఉక్సు పట్టి కాజాపట్టి వేసుకోవాలి కదా, దీనికోసం నేను 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకుని అడుగు భాగంలో పెట్టేసుకుని ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేశాను. దీనివల్ల ఏంటంటే మనకి పీలుకుపోకుండా ఉంటుంది, వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టి పైన ఉక్సు పట్టి పెట్టేసుకుని ఇలా కాజా పట్టి పైన ఉక్సు పట్టి కుట్టకు ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందని. కరెక్ట్గా రావాలన్నమాట. సో నాకు కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి. 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసేసుకుని పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా. ఇలా మొత్తం కూడా అంతే.
ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేయండి, అంతా కూడా డబుల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ షోల్డర్స్ని కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడ పట్టీ కూడా అతుక్కోవాలి మనం నడుము దగ్గర. సో నేను ముందే అతికేస్తున్నాను. యాక్చువల్గా సైడ్ జాయిన్ చేసేటప్పుడు అతుక్కుంటే ఇంకా మంచిది. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. ఈ కూర ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా అలా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఇంకా సరిపోకపోతే మళ్ళీ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలండి. సరిపోకపోతే ఇలా కుట్టుకుంటూ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా చేసుకుని మీరు అన్ని మార్కింగ్ అనేది నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్లు ఇక్కడ కూడా అంతేనండి, ఇటు సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, సరిపోతుంది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా పెట్టుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. లైనింగ్ మీద కుట్టు పడాలి, ఇంకెక్కడ పడకూడదు. లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోండి. అయిపోయిందండి. ఇలాగ లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక నీట్గా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకునే ముందు నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి, లేదంటే మళ్ళీ మనం నెక్ విడ్త్ తక్కువ ఎక్కువ అవుతుంది. నెక్ వైపుకి లైట్గా కొంచెం స్లోప్ ఇవ్వండి, అప్పుడే మీకు భుజాలు జారకుండా ఉంటుంది. అందుకని ఇక స్లోగా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇలా పెట్టేసుకుని నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి ఫస్ట్. తర్వాత నెక్ వైపుకి లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి, అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేనైతే పైపింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. క్రాస్గా ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నానండి. తీసేసుకుని మొత్తం ఒక పీస్ ఉన్న క్రాసు ఇంకో పీస్ ఉన్న క్రాస్ని జాయిన్ చేసేసేయండి. ఇలాగా జాయిన్ చేసిన తర్వాత వన్ సైడ్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా వన్ సైడ్ మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా కట్ చేసుకోండి, కరెక్ట్గా వచ్చేటట్టు. నీట్గా ఇలా కట్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మీ చేతి వాల్ను బట్టి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సాగదీస్తే మాత్రం ఫిట్టింగ్ పోతుంది, సాగదీయకుండానే స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ ఏమైనా క్లాత్లు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగా ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి మొత్తం కూడా. ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ తీసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని కరెక్ట్గా మీకు ఆ కుట్టు వేసాం కదా, ఆ కుట్టు పైన పెట్టుకుని ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి. ఈ కుట్టు మీద పెట్టుకుని ఇలాగా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ పక్కనే కుట్టు పడాలండి, ఇంకెక్కడ కాదు. థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి, అప్పుడు ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి.
మీరు పట్టుకునే విధానంలోనే మొత్తం కూడా ఫినిషింగ్ ఉంటుంది. లూజ్గా వదిలేస్తే పైపింగ్ లావుగా వస్తుంది, టైట్గా పట్టుకుంటే బాగా సన్నగా వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావునే మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటే అంతే లావు వస్తుంది అనమాట. అదొక మంచి ట్రిక్. అంతే, మీరు ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తుందండి. ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం. రెండో సైడు ఇంకా మీ ఇష్టం, హెమ్మింగ్ చేసుకుంటారా లేదంటే కుట్టు వేసేసుకుంటారా అనేది. నేనైతే చూస్తాను, కుట్టు వేస్తే కుట్టు వేస్తాను, లేదంటే హెమ్మింగ్ చేసేస్తాను. అంటే మనం ఒక్కొక్కసారి క్లాత్లు ఎలా ఉంటాయంటే కుట్టు వేసిన తర్వాత తెలుస్తుంది. ఒక కుట్టు వేసిన తర్వాత అది మొత్తం పీలుకపోతే నీట్గా రావట్లేదు అనుకోండి, విప్పేసి నేను హెమ్మింగ్ చేయిస్తాను అనమాట. అలాగా ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసేయండి. అంతా లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి, రఫ్ ఇచ్చేసేయండి. అంతేనండి, చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. సో రెండోసారి నేను చెప్పాను కదా హెమ్మింగే చేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్నాం కదా, షోల్డర్ దగ్గర కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోండి. మిడిల్ టక్ ఉంది కదా, హ్యాండ్స్ మిడిల్ టక్ షోల్డర్ దగ్గర పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలండి. పాదం నుంచి డిఫరెన్స్ తోటి ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ కూడా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇంకొక రెండోది కూడా అంతే, రెండోది కూడా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ మన వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా సగం నుంచే, మీరు బ్లౌజ్ అనే కాదు డ్రెస్ అయినా ఏదైనా సరే ఇలాగా సగం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఇక్కడ మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత ఆర్మ్ లూజు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఫ్రంట్ పార్ట్ నుంచి వేసుకుంటే మనకి ఏమవుతుందంటే లూజ్ వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా, ఎందుకు లోతు తీస్తాం కదా అందుకుని. ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఫ్రంట్ నడుము లూజు, బ్యాక్ నడుము లూజు మ్యాచ్ అవ్వాలన్నమాట. రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్, అలా మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగ ఆర్మ్ లూజు ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి నడుము దగ్గర, ఈ నడుము దగ్గర కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్, తర్వాత మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలండి. ఖచ్చితంగా 3 ఉండాలి. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలి, మళ్ళీ ఎక్కువ ఉన్నా కూడా కష్టమే. ఇలాగా సైడ్కి ఒక స్టిచ్ వేసేసుకోండి. సైడ్ కూడా అంతే, కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. అంతేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. మీరు కూడా ఇదే మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి కుట్టారంటే చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ కట్టి ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. ఓకేనా, మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.